ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి మనల్ని విమోచించవలనని మన పాపముల నిమిత్తం తను తాను అప్పగించుకున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 13వ అధ్యాయం 31 నుండి 35 వచనాల వరకు. ఇక్కడ పరలోక రాజ్యం ఒకసారి ఆవగింజతోనూ ఆ తర్వాత పులిసిన పిండితోనూ పోల్చబడింది. 31వ వచనం నుంచి చూసినట్లయితే, మొదటిగా ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్తూ, పరలోక రాజ్యం ఒకటి తీసుకుని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలోనూ చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలేందు నివసించినంత చెట్టగును అని ప్రభు అంటున్నారు. పరలోక రాజ్యము ఒకటి తీసుకుని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అని అంటున్నారు ప్రభు. ఇక్కడ ఆవగింజ చాలా చిన్నది. దేవుని రాజ్యాన్ని, విశ్వాసాన్ని కూడా ప్రభు ఆవగింజతోనే పోల్చారు. అంత చిన్న విశ్వాసం తర్వాత ఎంతటి గొప్ప పరిస్థితికి దారితీస్తుందో మనకు తెలుసు. అది అంతమే లేని జీవితాన్ని ఇస్తుంది, అంటే నిత్య జీవాన్ని ఇస్తుంది. విశ్వాసం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసం ద్వారానే దేవునితో సమాధానపడతాం. విశ్వాసం ద్వారానే క్రీస్తు రక్తం మనల్ని కడిగివేస్తుంది. విశ్వాసం ద్వారానే దేవునికి ఇష్టలమై ఉంటాం. అలాగ చిన్న విశ్వాసం మనలో ఎంతో కార్యం చేస్తుంది. మనలో స్థాపించబడే దేవుని రాజ్యం కూడా చిన్న విశ్వాసంతోనే మొదలవుతుంది. ఒక వ్యక్తిలో చిన్న విశ్వాసంతో మొదలైన పరలోక రాజ్యం పరిశుద్ధాత్మ ద్వారా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. లోకమందంతటా సంచారము చే యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబాబేలు చేతిలో గుండునులుంట చూసి సంతోషించును అని జకర్యా పుస్తకం 4వ అధ్యాయం 10వ వచనంలో చదువుతాం. దేవుని 7 నేత్రాలంటే 7 ఆత్మలు సంతోషించడానికి కారణం ఏంటంటే, మందిరం పునాది వేశాడు జెరుబ్బాబేలు. ఆయన చేతులే దాన్ని ముగించాలి. అదెలాగా అంటే శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మచేతనే అని ప్రభు అన్నారు. ఆ పని కొరకే అతడు నిర్ణయించబడ్డాడు. కాబట్టి ఎవరి ద్వారా ఏమి జరగాలని నిర్ణయించబడిందో వారి ద్వారా అవి జరగటం చూసి దేవుని ఆత్మ ఎంతో సంతోషిస్తుంది. అలాగే ఎవరి హృదయాల్లోనైనా పరలోక రాజ్యం స్థాపించబడుతూ ఉంటే దేవుని ఆత్మ ఎంతో సంతోషిస్తుంది. ఇక నుండి వారిలో తన పని మొదలవుతుంది కదా. వారిలో ఆత్మకార్యాన్ని జరిగించి పరలోక రాజ్యం విస్తారంగా మనలో వృద్ధి చెందేటట్లుగా మనలో ఆత్మకార్యాన్ని జరిగిస్తాడు పరిశుద్ధ ఆత్ముడు. ఆకాశ పక్షులు అంటే లోక సంబంధులు. వారు కూడా వచ్చి నివాసం చేయగలిగే అంతగా ఆ రాజ్యం విస్తరిస్తుంది ఆ వ్యక్తిలో. పరలోక రాజ్యం గనక ఎవరి హృదయాల్లోనైనా స్థాపించబడితే అది దినదినాభివృద్ధి జరిగి అనూహ్యంగా పెరుగుతుంది. వారి ఫలాల కోసం ఈ లోక సంబంధులు కూడా వచ్చి వారి దగ్గర నివసిస్తారు. మరి మంచి ఫలం ఫలించే చెట్టు ఎలాంటి వారైనా కోరుకుంటారు కదా. పరలోక రాజ్యం అటువంటిదని వివరించబడుతుంది. ఇంకా 33వ వచనంలో పరలోక రాజ్యాన్ని గురించి ఇంకొక ఉపమానం చెప్పారు ప్రభువు. పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకుని పిండంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది అని. చాలా సామాన్యంగా అర్థం చేసుకోవాలంటే, కొంచెం పిండి మొత్తం 3 కుంచెముల పిండిని పులిసేలా చేస్తుంది. పరలోక రాజ్యం కూడా చాలా చిన్నదిగా మనలో మొదలై మన ప్రాణంలోనూ, ఆత్మలోనూ, దేహంలోనూ మూడింటిలోనూ మార్పు చెందిస్తుంది. అందుకే ప్రభు ప్రత్యేకంగా 3 కుంచెముల పిండి అని చెప్పారు. బైబిల్లో 3 అనే నంబరు చాలా పరిపూర్ణతకు గుర్తుగా వాడబడింది. పరలోక రాజ్యం మొదట్లో చాలా కొద్దిగా మొదలై తర్వాత మనలో పరిపూర్ణమైన కార్యాన్ని జరిగిస్తుంది. దేవుని రాజ్యం చిన్నగానే ప్రారంభమవుతుంది, కానీ అది పూర్తిగా వ్యాపించి మొత్తాన్ని మారుస్తుంది. ఆ పని కంటికి కనబడకుండా జరిగిస్తుంది. మనసులలో, వ్యక్తిత్వాలలో నిశ్శబ్దంగా, గాఢంగా పనిచేస్తుంది. మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, పులిసిన పిండితో పరలోక రాజ్యాన్ని పోల్చలేదు, కానీ దాని పనితో పోల్చబడింది. అంటే చాలా పిండిలో కొంచెం పులిపిండి ఉంచితే ఎలా అది పిండంతటినీ పులిసి పొంగేలాగా చేస్తుందో ఆ యాక్షన్తో పరలోక రాజ్యాన్ని పోల్చారు. మనల్ని పూర్తిగా ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయగలదో వివరించడానికి వాడిన ఉపమానం ఇది. ఈ 2 ఉపమానాలు చూసుకుంటే లోపల ట్రాన్స్ఫర్మేషన్ అంటే మన లోపల జరిగే మార్పును గురించి, బయట కనిపించే విస్తరణ గురించి వివరించబడటం చూస్తే మనకు అర్థమవుతుంది. లోపల మార్పు చెందితేనే మన క్రియాఫలంలో మార్పు ఉంటుంది. లోపల మార్పు లేకుండా బయటకు మంచి ఫలం కనిపించే అవకాశమే లేదు. అన్నింటినీ కలిపి చూసుకుంటే, అంటే నిన్నటి ధ్యానంలో మనం చేసిన గోధుమల గురుగులు అంటే మంచి విత్తనం అనే ఉపమానం, తర్వాత ఆవగింజతో పోల్చబడిన ఉపమానం,
ఆ తర్వాత ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ ఉపమానాన్ని గురించి అన్నిటినీ మూడింటిని కలిపి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. పరలోక రాజ్యం అనేది చాలా చిన్న మంచి విత్తనమే, కానీ అది చాలా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పుడంటే లోపలంతా ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు, అంటే రూపాంతరం చెందినప్పుడు అది జరుగుతుందని అర్థమవుతుంది. ఆ తర్వాత 34, 35 వచనాల్లో మత్తయి ప్రవచనం ఎత్తి రాస్తూ ఉన్నాడు. ఇలా ప్రభువు మరుగు చేయబడిన సంగతులను ఉపమానాల ద్వారా వారికి బోధించారు అని. ఒకసారి 34, 35 వచనాలు చూస్తే, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీయూ బోధింపలేదు అని రాయబడింది. ఎందుకు ఉపమానము లేక వారికి ఏమీయూ బోధింపలేదు అని రాయబడిందంటే, ప్రభు ఆ రీతిగా బోధించాలి అని ముందుగానే ప్రవచించబడింది, ముందుగానే దేవుని ఉద్దేశమై ఉంది. ఇంకా మరుగు చేయబడిన సంగతులెన్నో తెలియచెప్పడానికి ప్రభు ఉపమాన రూపాలని వాడుకున్నారు. ఎందుకంటే పరలోక రాజ్య సంబంధులకు ఇదైతే ఇంకా ఎక్కువ క్లియర్గా అర్థమవుతుంది. రాజ్య సంబంధులు కాని వారికి అసలేమీ అర్థం కాదు. అందుకే ప్రభు అన్నారు, కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును అని. దేవుని కార్యం మనలో జరగడానికి అవకాశం ఇస్తే దేవుని రాజ్యం మనలో పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయబడుతుంది. పరలోక రాజ్యం మనలో చిన్నదిగా ప్రారంభమై పరిశుద్ధాత్మ ద్వారా లోపల రూపాంతరం కలిగించి చివరికి జీవితాన్ని మొత్తం ప్రభావితం చేస్తూ విస్తరించే దేవుని శక్తే పరలోక రాజ్యం. మనం కేవలం భక్తి చేయడం కాదు, కానీ శక్తి కలిగిన భక్తి చేసేవారిలాగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, నీ రాజ్యం మాలో స్థిరపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలలో నీ రాజ్య ప్రభావం స్పష్టంగా కనపడాలని వేడుకుంటున్నాం. ప్రభువా, పూర్తిగా మేము రూపాంతరం పొందడానికి సహాయం చేయండి. మేము శక్తి కలిగిన భక్తి చేయడానికి, మీరు కోరుకున్న మార్పులన్నీ మాలో జరిగించడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి, మీ చిత్తం మాలో నెరవేర్చమని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాం. దయచేసి మీకు అనుకూలమైన మనస్సు మాలో కలిగించి లోకానికి ఆకర్షితులం కాకుండా కాపాడమని, ఈ రోజంతట్లో మమ్మల్ని మా పనులన్నింటినీ మీకు అప్పగిస్తూ ప్రభా ప్రతి పనిని మీరు దీవించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభా నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.